రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అలాగే సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ గ్యారంటీల గ్యారంటీ కాంగ్రెస్ పాలన వచ్చే 7వ తారీఖు వరకు సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది కాబట్టి దానికి ముందు ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చేస్తూ సంవత్సరం పాటు గడిపారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల పాలనలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వేల్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది. ఈ గడా పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అలాగే ఒక 10 సంవత్సరాల్లో ఒక 10 ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటంతో కేసీఆర్ ను గద్దె దింపేలాగా మా ప్రయత్నం కొనసాగింది గజ్వేల్లో. అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దాని కింద రైతులకు ఎలాంటి లాభం లేదు, ఏ కాలువ కూడా పూర్తి కాలేదు. కొండపోచమ్మ సాగర్ ఏదైతే 15 టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దాంట్లో 3 టీఎంసీల నీళ్ల కంటే ఎక్కువ నింపడం లేదు. దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. అది పగుళ్ళు ఏర్పడి ఆ 3 టీఎంసీల నీళ్లు రైతుల దాకా ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము, వచ్చిన చెరువుల్లో అదొకటే. 1200 డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో డబుల్ బెడ్రూమ్లో సమస్య. అరువులకు ఒక్కరికి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. 1200 డబుల్ బెడ్రూమ్ కడితే అరువులకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. అలాగే బస్టాండ్ సమస్య. ఆ బస్టాండ్ కోసము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడి ఎన్నోసార్లు ఫైటింగ్ చేస్తే గత ప్రభుత్వము 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల ముందు హరీష్ రావు ఓపెన్ చేసిన బస్టాండ్ ఇప్పటికి కూడా అది నిరుపయోగంగానే మిగిలిపోయింది. ఒక ఛార్జ్ షీటు మేము ప్రవేశపెడతా ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంవత్సరం పాటు ఈ పార్టీ ఏం చేసింది, మరి దీని మీద ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తా ఉన్నది. మాకు ఇక్కడ గవర్నమెంట్ లేకపోయినా గత 10 సంవత్సరాల నుంచి కూడా యుద్ధం చేస్తూ గజ్వేల్ గద్దె దింపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి ఉంది. కేసీఆర్ ను గద్దె దింపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాగే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా గద్దె దింపే రోజు వచ్చేసింది. మూసీ ప్రక్షాళన అని చెప్పేసి మీరు మూసీ నదిని పెట్టుకున్నారు. ఒకప్పుడు ఆయన కాళేశ్వరం పెట్టుకుని లక్షలు దండుకున్నాడు. ఇప్పుడు మూసిని పెట్టుకుని మీరు లక్షలు దండుకోవాలనుకుంటున్నారు. మీ పని ఇది అయిపోయింది. దొందే మీరిద్దరూ ఒకటే. కాబట్టి ప్రజలను మోసం చేస్తూ ఈ 2 పార్టీలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. ఆ పార్టీ ముందుకెళ్ళింది 10 ఏళ్లు, ఈ పార్టీ మేము కూడా 5 ఏళ్లు ఇదే రకంగా ప్రజలను మోసం చేసుకుంటూ వెళ్తా అంటే మేమిడ ఖాళీగా ఏం లేము. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తూనే ఉంటది. భారతీయ జనతా పార్టీ అవసరమైతే ఎన్ని కేసులైనా చేసుకున్నా పర్లే కానీ ఈ పార్టీని కూడా ఈ రేవంత్ రెడ్డి పార్టీని కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని చెప్పి మేము సమయంగా అందరికీ చెప్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మోసాల మీద ఫిర్యాదు చేయడానికి మీకు ఒకటి టోల్ ఫ్రీ నంబరు మా దగ్గర ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ నంబరు ఎవరైనా సరే ఈ మోసాల మీద రైతులు కావచ్చు, గ్రామ సమస్యల మీద ఎవరైనా ప్రజలు కావచ్చు ఒక కాల్ చేయాల్సి వస్తుంది. ఆ కాల్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ ఫోన్ నంబర్ వచ్చేసి 9240152447. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9240152447. ఆ రోడ్డు కూడా వాళ్ళకు ఇండ్లు పోయిన వాళ్ళకు ఇప్పటికి కూడా వాళ్ళకు ఎక్కడ ఎలాంటి డబ్బులు కానీ ఏమి కానీ ఇవ్వకుండా ఆ రోడ్డును అలాగే వదిలేసడం జరిగింది.
పూర్తి కాని రింగ్ రోడ్డు సమస్యనైతే రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ రాత్రి తీసుకొచ్చేసి మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి ఎన్నో పడేసిండు. కానీ ఆ ఒక్క రింగ్ రోడ్డు కొన్ని కిలోమీటర్లు, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లో అదొకటి చేయలేకపోయిందంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వాలి. అలాగే గజ్వేల్కు సంబంధించిన నిధులు ఏవైతున్నాయో పక్క నియోజకవర్గాలకు ఇక్కడ నుంచి తరలింపు జరిగింది. అలాగే R&R సమస్య, ఇక్కడ శ్మశాన వాటిక లేదు. వాళ్ళని తీసుకొచ్చి రాత్రి పడేసి వాళ్ళని మొత్తం అగాధంగా అనాథం చేసి పడేసారు. అలాగే గజ్వేల్ నిధులు మొత్తం పోయినాయి, సిద్దిపేట పోయినాయి. గజ్వేల్ అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం. మున్సిపాలిటీ వార్డుల్లో 100 కోట్లు శాంక్షన్ చేసి ఆ 100 కోట్ల ఏవైతున్నాయో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అవి కంప్లీట్ చేయలేదు. అలాగే ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పింది 10 సమస్యలు ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం పాలన ఆ రకంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కొట్లాడి ఎన్నో కేసులు చేసుకొని ఎన్నో ఇబ్బందులకు గురై ప్రజలకు బాగా దగ్గరై భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ గ్యారంటీల గ్యారంటీ 6 అబద్దాలు 66 మోసాలు. ఈ మోసాలతో ప్రజల్ని మళ్ళా మోసం చేసేసి పార్టీ ముందుకు పోవాలని కాంగ్రెస్ ఒక ఎత్తుగడ వేసి ఈ మోసాలతో ఏదైతే రైతు భరోసా కింద 15,000 అని చెప్పేసి అది మోసం చేసిరు. రైతు కూలీలకు 12,000 వృత్తి మాయమాటలు అయిపోయినాయి. 2 లక్షల రుణం అని చెప్పారు, దాంట్లో పూర్తి కాలేదు. అలాగే వరి బోనస్ కింద 500 రూపాయలు ఇస్తున్నారు. రైతుకు కావాల్సింది పంట రుణం. రైతు అనేవాడు పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు కావాల్సిన రుణం ఇస్తే ఆ రుణంతో ఆ పంట వేసుకొని రైతు జీవనోపాధి సాగిస్తాడు. అలాంటిది రైతును కూడా ఈ రకంగా మోసం చేశారు. మహాలక్ష్మి మోసం, ఆడబిడ్డకు ప్రతి నెల 2,500 ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. 500కే సిలిండర్ అన్నారు, అది లేదు. స్కూటీ ఇస్తా అన్నారు, అది లేదు. ఇక 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పారు, అది కూడా చీకటి చేసి ఇప్పటిదాకా అది కూడా ఏని పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అలాగే సొంత ఇండ్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మీద ఏదైతే మీరు అబద్దాలు చెప్పి వాళ్ళు చేయలేంది మేము చేస్తాం, ఇది ఏం సరిపోతుంది మేము ఇస్తాం, 10 లక్షలు ఇది ఎస్సీ బంధు కూడా 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తుండు, 10 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి, మేము 12 లక్షలు ఇస్తా ఉన్నాం. అక్కడ కూడా మోసం చేశారు. ఇది కేవలము కేసీఆర్ గతంలో ఒక ఈటల రాజేంద్ర ఓడగొట్టడానికి తీసుకొచ్చిన పథకం ఇది ఎస్సీ బంధు. మరి నువ్వు ఆయన మోసం చేసిండు, ఆయన తర్వాత మళ్లీ వచ్చి నువ్వు కూడా మోసాలు చెప్పి అబద్దాలు చెప్పి ఈ పార్టీని మీరు గెలిచిన తర్వాత ఈ సంవత్సరం పాటు మీరు చేసింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు దగ్గర అవ్వాలనుకుని మేము భారతీయ జనతా పార్టీ మా ఏవైతే మా నిధులు ఉన్నాయో ఆ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు ప్రతి ఒక్కటి కూడా మేము గ్రామానికి తీసుకుపోయినాం. గ్రామాల్లో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే సెంట్రల్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే మనము బాగుపడతాం, మన గ్రామాలు బాగుపడతాయి అని చెప్పి అనుకున్న టైంలో అబద్దాలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం నుంచి మొత్తము నీరు గార్చింది.